విషయాలు. మరి మమ్మ ప్రభు నమ్ముకుంది. రెండు కూడా రెండు రెక్కలు లాంటివి. మరి సమయంలో వివరించి చెప్పడానికి సమయం చాలదు కాబట్టి రోమా పత్రికలో 14 ప్రభు కోసమే చనిపోతున్నాము. తర్వాత కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఎవరు వారమై ఉన్నాం? ఇప్పుడు చనిపోయినటువంటి మరియమ్మ గారు ఎవరై ఉన్నారు? ప్రభు వారై ఉన్నారు. కనుక ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మరణాన్ని గురించి నేను 3 విషయాలు చెబుతాను. మరణము దేవుని యొక్క చిత్తం ఒకటి. రెండవది ఏమంటే మరణముపై క్రీస్తు విజయం. మూడవది ఏమంటే మరణముపై మానవుల విజయం. ఒకటి దేవుని యొక్క చిత్తం అనేది గురించి మొదటి చెబుతున్నాను. చూడండి, ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 17-18 వచనంలో పునరుద్ధానుడైనటువంటి యేసే చెప్పాడు. ఏం చెప్పాడంటే, భయపడుకుమో, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడు అయి ఉన్నాను. మరణం యొక్క తాళము చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ప్రాణం పోసావా ప్రభు, మనిషిగా చేసావా, భక్తిని తీసావా, 9 మాసాలుంచావా, తల్లిగా పేసావా, భక్తిని తీసావా, పటి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా ప్రభు, మనిషిగా చేసావా, భక్తిని తీసావా. ఈ సమయంలో వీరి చక్రయ్య గారు కూడా 2 నిమిషాలు, ఆ తర్వాత పౌలు గారు ముగిద్దాం. దశలోనికి రాసినటువంటి పత్రిక మరి ఇక్కడ పౌలు రాస్తున్నాడు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖింపకుండా నిమిత్తము నిద్రించుతున్న వారి గురించి మీకు తెలియకుండా ఇష్టపడదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చాను. నేను ప్రార్థన చేస్తున్నాం. నుండి కొన్ని నిమిషాలు నా తండ్రి, నేను మాట్లాడటకు నా తండ్రి నేను సమయం ఇచ్చినందుకు నీకు చేయలేదనేటువంటి నమ్మకం విశ్వాసం నేను కనపరుస్తున్నాం. కనుక నా తండ్రి బిడ్డలకు అందరికి కూడా ఓదార్పును నెమ్మదిని దయచేయమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. తన యజమానులు ప్రియులనైన యెషయా గారిని, అలాగే వారికి ఇచ్చినటువంటి కుమారులనైన మాణిక్యరావు గారిని, నేను రోజు గారిని, వారి కుటుంబాన్ని, శామ్యూల్ గారిని, అనితమ్మ గారిని, వారికి ఇచ్చిన బిడ్డలను, అలాగే నాయన మరియమ్మ గారి యొక్క కుమార్తెలను, అల్లులను, మరణ సంతానాన్ని, వారి అన్నదమ్ములను, అక్క చెల్లెలను ప్రత్యేకముగా మీరు ఓదార్చి వారి కుటుంబాలకు గొప్ప ఆదరణ నెమ్మదిని కలుగు చేయమని 1 నిమిషం అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అశాశ్వత ఒకసారి తేరి చూడు నీ దారి. ప్రయాణము ఏదో ఒక రోజున తిరిగి ముగించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క పిలుపును అందుకొని వారి కుటుంబాలకు గొప్ప ఆదరణ నెమ్మదిని దాయిచ్చేలాగున కొత్తగా మనం చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలోకి పెంచండి, ప్రార్థన చేద్దాం. కుటుంబాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి యెషయా గారిని జ్ఞాపకం చేసుకోండి. తన సత్యమని లోటును మీరు తీర్చండి. మరి మాణిక్యరావు నేను వారి కుటుంబాన్ని, శామ్యూల్ వారి కుటుంబాన్ని, మరి వారి యొక్క సహోదరి వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే ఈ కుటుంబానికి యజమానిగా ఉండి, అధికారిగా ఉండి, ప్రభువుగా ఉండి నడిపించమని కోరుతున్నాం. ప్రభువా, ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభువా మీరే తాకండి, దయనపరచండి. ప్రభువా, మేము కూడా ఒక దినం మీ పాదసన్నిధికి రావాల్సిన వారు అన్నాం. ప్రభువా, ఆ సత్యాన్ని ఈ దాసుల ద్వారా, వాక్యం ద్వారా మా అందరికీ మరొకసారి జ్ఞాపకం చేసుకునే దాన్ని బట్టి మీ స్తోత్రాలు ఆయన. మీ వాక్యాన్ని మా హృదయాలు ముద్ర వేసి మరి బంధువులు పక్షంగా మన మధ్యలో ఉన్న ప్రియులు సెలవు తీసుకున్నాం.
చేరుకున్నటువంటి బంధువర్గం అందరికీ మరియు ఇక్కడ చేరి ఉన్నటువంటి పాస్టర్ అనుకున్నాం. మన పాస్టర్ గారు తమ శ్రావ్యమైన కంఠంతోనూ లోతైనటువంటి నిజంగా ఈమె పరలోకానికి చేరటం మాత్రము తథ్యం. ఇకపోతే నేను ఈ దైవాంశ సంభూతమైనటువంటి మాటలు చెప్పను కానీ బంధువర్గంలో ఇప్పుడు ఎవరైనా కానీ ఆత్మీయులను కోల్పోయినప్పుడు ఆత్మీయ మాటలు 4 చెప్పుకోవడం అందరి బాధ్యత. నేను అందుకని అడిగి మరి ఏమండి నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి అనగా కమలమ్మ తెలిసే ఉంటుంది, యశయ్య గారి అక్క, వారి పెద్దమ్మాయి మా భార్య. అంటే మాకు ఆయన యశయ్య గారి మా భార్యకు మేనమామ భార్య మరియమ్మ గారు. ఎదురు చూసేటువంటి వ్యక్తిగా మరియమ్మ ఉండేది. ఆమె ఇంటికి వస్తుంది అంటేనే ఆమె ఎవరైనా సాధారణంగా చుట్టాలు వస్తూ ఉంటే మాత్రం ఎందుకన్నా బాధ్యత అన్నట్టుగాను వారి ఇళ్లలో ఉండేటువంటి కార్యక్రమాల్లో ఏ ఫంక్షన్ అయినా సరే, పుట్టినరోజు పండుగ కానీ వేరేది కానీ దేనిలోనైనా ఆవిడ తప్పకుండా వచ్చి అందరికీ సేవ చేసి శబాస్ అనిపించుకునేటువంటిది. మొదటి నుంచి కూడా కాసేపు కూడా అలుపు లేకుండా పనిచేసేటువంటి వ్యక్తి. ఆవిడ వస్తూనే కనీసం ఇంట్లో ఏదన్నా పని ఉంటే తప్పకుండా ఆ పని మీద అటెండ్ అయ్యి అందరినీ అలర్ట్ చేసేది. కానీ అటువంటిది అందరూ చాలా బాధతోనే ఉన్నారు. వారే కాదు గ్రామంలో కూడా ఇప్పుడు నిజంగా ఈ పోవటం యశయ్య గారి కుటుంబానికి పెద్ద నష్టం. ఎందుకంటే సాధారణంగా ఎవరు ఉండరు. తోడుకోవాలంటే అది ఎంత మంచి పని చేసినా కానీ అందులో ఉన్నట్టు లొసుగులే వెతుకుతారు కానీ మంచిని చెప్పరు. నిజంగా ఈ ఇంటిని ఆ విధంగా శాసించి అందరూ సక్రమంగా బతకడానికి ఆమె దారి చూపించేది. అటువంటి దారి చూపించిన గృహిణి. ఎందుకంటే ఆ మామ యశయ్య గారిని కంట్రోల్ చేసుకుంటూ సంపాదించుకున్నటువంటిది పైసా కూడబెట్టుకొని చక్కగా కుటుంబాన్ని ఆఖరి క్షణాల్లోకి వచ్చాం. ప్రార్థన చేసుకుందాం. అమ్మ అందరూ కూర్చోండి. మరి మన గురించి ఒక మాట ఎవరు లెగవద్దు, అలాగే కూర్చోండి. అతిథులను గౌరవి మంత్రివర్యులు ఎవరికి అధికారులకు ఇబ్బంది కలిగించొద్దు. అందరూ మౌనంగా కూర్చోండి. కార్యక్రమం ముగించబడుతుంది. ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకున్నాం. అమ్మ కూర్చోండి. ఇంతవరకు చాలా ఓపికతో దేవుని వాక్యాన్ని విన్నారు. మన విశ్వాస భక్తిని ఇంకొక 2 నిమిషాల్లో మనం కాపాడుకుంటూ ఈ అంతిమ యాత్రలో భూస్థాపిత ఆరాధన క్రమానికి బయలుదేరి వెళదాం. అమ్మ 1 నిమిషం అలాగే కూర్చోండి. అమ్మ కూర్చోండి, అందరూ కూర్చోండి. సరే ప్రార్థన చేసుకున్నాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, విశ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన పాదములకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ పిలుపును అందుకుని మీ పాదసన్నిధికి చేర్చబడిన మీ దీనదాసురాలను ఆయన యొక్క అంతిమ యాత్రలు భూస్థాపిత ఆరాధన క్రమములో మేమందరము కూడా పాలుభాగస్థలమై మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మరి నాయన మోషే భక్తుడు తాను చేసిన ప్రార్థన గీతములు సెలవిచ్చాడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. భూమిని లోకమును పుట్టింపకమునుకు నీవే దేవుడువు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా, తిరిగములో ఏ నరుడు కూడా జీవించడానికి అధికారము లేదు స్వామి. అయితే నీ పిలుపును అందుకుని గత రాత్రి తన యజమానులు ప్రియులనైన మూలుపూరు యశయ్య గారిని, అలాగే వారి కుమారులను ఆయన ప్రియులు మూలుపూరు మాణిక్యరావు గారిని, రోజ్మేరీ గారిని, వారి బిడలను, ప్రియులనైన మూలుపూరు శామ్యూల్ గారిని, అనితమ్మ గారిని, వారికి ఇచ్చిన బిడలను, అలాగే వారి కుమార్తెలను, అల్లులను, మనవ సంతానాన్ని, వారి అన్నదమ్ములను, అక్క చెల్లెలను, బంధువులను, స్నేహితులను, సంఘాన్ని విడిచిన ఆయన నీ పాద సన్నిధికి చేర్చబడినటువంటి మీ దీనదాసురాలు యొక్క ఆత్మ నిత్యత్వములో ఉన్నదని మేము తలస్తూ ఉంటున్నాం. అయ్యా, ప్రసంగ గ్రంథకర్త తెలియచేసిన రీతిగా మొన్నైనది వెనుకట వల్లే మొన్నైపోవును. ఆత్మ తాను దయచేసిన దేవుడుగా ఉంచి
వారు విడిచి వెళ్ళినటువంటి వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను ప్రత్యేకముగా నీ వాక్యము చేత ఆదరించి బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నాయన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి నెరవేరును గాక. వానుదిన ఆహారములు మాకు దాల్చేయము. పడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. శోధనలోనికి తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, మరి మనతో కూడా ఉన్న పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానం ఈ లోక యాత్రను ముగించుకొని తన యజమానులను, తన కుమారులను, కోడలను, ఇచ్చిన కుమార్తెలను, అల్లులను, మనోసంతానాన్ని, వారి అన్నదమ్ములను, అక్క చెల్లెలను, బంధువులను, స్నేహితులను, సంఘాన్ని, గ్రామాన్ని విడిచి వెళుతున్నటువంటి తల్లి మరిమ గారి యొక్క ఆత్మకును విడవబడిన కుటుంబానికి దేవుడు సదాకాలము తోడయుడును గాక. మేడలు మేడలు మేలగో సరకులు, మేడలు మేడలు పడే కనబడవు, కనబడవు పరదేశము ప్రియులారా మన పురమిది కాదు నిజముగా పురమిది కాదు అమ్మా తీరిపోయిందా తీయని బంధం, ఆరిపోయిందా నా కంటి దీపం. అమ్మా తీరిపోయిందా తీయని బంధం, ఆరిపోయిందా నా కంటి దీపం. అమ్మా తీరిపోయిందా తీయని బంధం. నవమాసాలు మోసిన నిన్ను మోయలేక నిలుచున్నాను. చివరి యాత్రలో